తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 6 గ్యారంటీ పథకాల అమలులో భాగంగా శనివారం 3వ రోజు ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని నాంపల్లి మండల పరిధిలోని రేవల్లి, తిరుమలగిరి, నేవెళ్లగూడెం, దామెర గ్రామాల్లో నిర్వహించారు. ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణలను నాంపల్లి జెడ్పీటీసీ ఎలిగేటి వెంకటేశ్వరరెడ్డి పరిశీలించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 6 గ్యారంటీ పథకాల అమలులో భాగంగా శనివారం 3వ రోజు ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని నాంపల్లి మండల పరిధిలోని రేవల్లి, తిరుమలగిరి, నేవిళ్లగూడెం, దామెర గ్రామంలో నిర్వహించారు. ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణలను నాంపల్లి జెడ్పీటీసీ ఎలిగోటి వెంకటేశ్వరరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను, సిబ్బందిని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కట్టుబడి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గూగులోత్తు దేవాసింగ్, స్థానిక ఎంపీడీఓ శేషుకుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రామచంద్రయ్య, ఏపీఎం సత్యనారాయణ, రేవల్లి సర్పంచ్ హర్షిత గోపాల్ రెడ్డి, దామర సర్పంచ్ యాదగిరి, తిరుమలగిరి సర్పంచ్ ఏరెడ్ల సంజీవరెడ్డి, నేవెళ్లగూడెం సర్పంచ్ ఏరెడ్ల మంజుల, నారాయణరెడ్డి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కావాలని అడుగుతున్నారు తప్ప ఎవరికి కూడా ఇంతకుముందు వచ్చిన పెన్షన్లు కానీ, రైతు బంధువులు కానీ, గవర్నమెంట్ ఇచ్చిన పెన్షన్లు గతంలో 2000 ఉన్నాయి.